వాళ్ళు జేబులు కొడతా, బీడీలు తాగుతా, గంజాయి తాగుతా రాశారు. మనం జ్ఞానులం కదా. మనం బల్లను సమీపిస్తుండగా మనలను మనము విమర్శించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. ఎవరితో విమర్శించుకోవాలమ్మా? ఏ యేసుప్రభు ఏదైతే నీకు చేశాడో ఆ ప్రభునే మనం విమర్శించుకోవాలి. కాబట్టి ఏం పరీక్షించుకోవాలమ్మా? మనం చేసేది ఎలా ఉందనేది మనం పరీక్షించుకోవాలి. ఆయనలాగా లేము, ఈ రకంగా లేము. కాబట్టి క్షమాపణ కోరుకొని, ప్రభువా గత వారం నుంచి ఈ వారం దాకా అలా లేనయ్యా, నన్ను క్షమించాయా, వచ్చే వారానికన్నా నన్ను ప్రతిష్ఠించయ్యా, రికవర్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని బలలో చేయాలి. అలా కాకుండా మనం ధైర్యంగా ఏదో సాంగ్యంగా వచ్చి ఎలా బలా చేస్తే దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. సేనాకు సేమే పడుతుంది దయ్యాలు. చాలామంది రొట్టె పాత్ర ఆ మిగిలిన ఎలా పడితే అలా తింటారు. నాకు తెలిసిన వాళ్ళు ఇస్కోల్లో కొంతమంది తిన్నవాళ్ళు ఇప్పుడు పట్టి తిరుగుతున్నారు. ఊరగా తింటేనే పోతుంటే నేను అలా ఉన్నానని తింటామంటే ఎంత ద్రోహమో చూడండి. బైబిలే చూపిద్దాం, మన మాటలొద్దు, దైవ గ్రంథమే చూద్దాం. ఏం చేసామో ఎలా పొందుతామనే సంగతి. బల్ల అనేది ఏంటిదమ్మా? హెచ్చరిక. నేను అలా ఉంటానని ఒప్పుకొని ఆ ప్రకారం ఉండాలి. కాబట్టి పద్మారావు గారు అర్థమైందా పాప క్షమాపణ అంటే ఏందో? అది పాప క్షమాపణ, అది పొందిన వాళ్ళకే అవకాశం. బైబిల్ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రభు సాయంకాలం మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేంగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, ఆది అంతము లేనివాడ, అందరికి దేవుడై ఉన్న మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయనే కిరీటముగాను ధరింపజేసి ఇంతవరకు నీ దాసును మరుగుపరిచి ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవం కలిగిన నీ నోటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఎందరైతే సత్యములు ఆరాధించగలిగిన బిడ్డలు అందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. తిరిగి నీ బాలను మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని తండ్రి యోగ్యంగా బలలో చేయవేట్టుకుని కృపను గురించమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన దాసును కూడా జ్ఞాపకం చేసుకోవటండి. నా తలంపులు, నా ఆలోచనలు అయిపోవచ్చు ప్రభువా. నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని తండ్రి నీ విడలాలి ఏదైతే ఉద్దేశించావు ప్రభువా, అది నిష్ఫలం కానేరక అర్థం చేసుకొని అవగాహన కలిగి ఆ ప్రకారం జీవించి అనేకులు జీవింపజేయటంలో నీ కృప అనుగ్రహించమని, నన్ను ఆయుధపరచమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా రక్తపోషణ తీసుకొస్తూ నీ సమాధానంతో పంపించమని మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయములో 3వ వచనంలో ఏం చెబుతున్నారమ్మా యేసు ప్రభువారు? ఎంత చక్కగా చూడండి. అసలు ఆ పదాలు బైబిల్ నాకు రానోడు, చదువు రానోడు కూడా ఎంతో అది చదువుతున్నా కాబట్టి అది బైబిల్ కూడా చదవను. నేను ఇంతకుముందు బైబిల్ కూడా చదవాల, ఎప్పుడు చూడాల. కథ అవసరానికి ఏదో ఆడ పరిగెరుకుంటా, కానీ ఆ చదువుతుంటే ఎంత జుంటి తేనెకన్నా కూడా బాగుంది. ఏమంటున్నాడమ్మా ఆయన? అమ్మా అమ్మా నేను ఎక్కడ స్థలం సిద్ధపరుస్తా అన్నాడు? నేను ఏడుంటాను అక్కడే, మరలా నేను వస్తాను. వచ్చేదాకా మీరేం చేయాలి? ఏం చేయాలి తల్లి? నేను ఇక్కడ మీకు ఏం చేశానో ఆ కొదవైన మీకు మళ్ళీ చెప్పాలంటే రోజంతా చెప్తా, టైం చాలు. కొలసి 1:24 ప్రకారముగా యేసుక్రీస్తు ఏదైతే ఆయన సంఘం కొరకు శ్రమ పెట్టబడ్డాడో ఆ కొదవైన వాటిలో నా వంతు నేను శ్రమ పడతానని పౌలు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏమంటున్నాడు? నేను మళ్ళీ వచ్చేదాకా నేను మీకు అప్పగించిన పనిని ఏం చేయాలమ్మా? నమ్మకంగా చేయమని ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడిపాశాన్ని చూసుకొని నీకోసం నా కోసం ఆయన ఏం చేస్తున్నాడు తల్లి? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు? రమ్మని కాదు చేస్తుంది, రమ్మని కాదు ఆయన చేస్తుంది. ఏమని చేస్తున్నాడు? మనలో ఉన్న బలహీనతలు ఆయన ఎరిగాడు కాబట్టి, అయ్యా బిడ్డకి ఇది ఉంది, బిడ్డకు ఉంది అది అన్నట్టుగా దేవుడికి ఏం చేస్తున్నాడు తల్లి? రిక్వెస్ట్ చేసి తీసుకొస్తున్నాడు. జాత ఆత్మ తగ్గుతుంది కాబట్టి మనసు జాగ్రత్తగా ఏడబెట్టండి. అయితే
ఇప్పుడు మనము ఏం చూసాం, పాప క్షమాపణ పొందాం కాబట్టి ఇప్పుడు ఆయన ఇంటివారుగా అయ్యాం కాబట్టి ఆయన వారం మనం అయ్యాం, ఆయన అప్పగించి వెళ్ళాడు. అంటే 2 కొరింథీ 11వ అధ్యాయంలో అక్కడ 2 వచనాల్లో ఒక మాట అంటాడు. అక్కడ కొరింథీలతో, కొరింథీలారా పవిత్రాలైన కన్యకగా మీరు ఉండారు కాబట్టి ఒకే పురుషునికి నేను ప్రదానం చేసి తిని అన్నాడు. ప్రదానం చేసి ఏం చేశాడు? నా దానివి నాది అని ఏం చేశాడమ్మా అనిపించుకొని ఆత్మను సంచికరువుగా ఇచ్చుకొని ఆయన తండ్రి పాశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనదైన భార్య, ఆయనైనా వధువైన పవిత్రాలైన కన్యక, ఇప్పుడు ఆయన ఈ భూమి మీద ఆమె ఏం చేయాలి? ఏమ్మా అన్నీ సంపాదించుకొని అన్నీ చేసుకొని, అది అర్థం చేసుకోవాలి. పిల్లోడిని అడిగినా చెప్తారు, మరి ఎందుకు బైబిల్ నాశనం చేశారు? ఆయన నీ కోసం ఏమైతే చేశాడో నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన భార్యగా భర్త అడుగుతాళ్ళలో నడవమని చెప్పి వెళ్ళాడు. అది నువ్వు నడవాలి, చెయ్యాలంటే నీలో ఏముండకూడదు? ఏముండకూడదు తల్లి? పాపం ఉండకూడదు. పాపం అంటేనే శరీరం ఉండకూడదు. నీలో శరీరం ఉందంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 ఏం చెప్తున్నాడమ్మా? చదువు. ఎవరమ్మా ఆయన? సమస్తము లోబర్చుకున్న జాలిన శక్తి ఎవరికి ఉందమ్మా? అర్థమవుతుందా? సమస్తము లోబర్చుకున్న జాలిన శక్తి ఆయనకు ఉంది. అయితే మన శరీరం ఏంటిదమ్మా? దీన శరీరం. అర్థమవుతుందా? ఈ దీన శరీరాన్ని ఆయనతో సమానంగా చేసే శక్తి ఎవరికి ఉంది? ఆయనకుందా లేదా? ఎప్పుడు ఉంటుంది ఆయనకి? పై వచనం చూడు తల్లి, అర్థమవుతుందా? అది ఆయన కోసం నువ్వు చూస్తేనే అది ఉంది. అది చెయ్యాలంటే నీలో నాలో ఏముండకూడదు? 3వ అధ్యాయం చక్కగా ఇంటికి పోయి చదువుకోండి. పౌలు గారు ఏం చేశాడు? అది నేను పొందాలని, ఇది చెయ్యాలని కలిగిందంతా కూడా నష్టపరుచుకున్నాడు. దేహాన్ని నష్టపరుచుకున్నాడు, కులాన్ని నష్టపరుచుకున్నాడు, ఆయనకి ఇచ్చిన తలంతులు నష్టపరుచుకున్నాడు, లాభకరమైన దాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన తండ్రి కుడిపాశాన్ని కూర్చొని నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ, నీకోసం నా కోసం మీరు సిద్ధపడి ఉండండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అన్నప్పుడు నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచన దేని మీద ఉండాలి? విజయమ్మ, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, వాటి మీద, వీటి మీద ఉండొచ్చా? ఉండేది ఎవరికి ఉంటుంది? నువ్వు ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద ఉంటుంది? నీ పిల్లల మీద, నీ వాళ్ళ మీద ఉంటుంది, ఆయనకు ఉంటుంది. నువ్వు నేనుంటే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఆయన మన పిల్లల మీద, మన మీద ఉందనుకో, ఆయన ఏదైనా. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఈ దీన శరీరం ఎప్పుడైంది? ఆయన వైపు చూసినప్పుడే ఈ దీన శరీరము ఆయన సమస్త అంటాడు శక్తి గల దానిగా చేసే శక్తి ఎవరికి ఉంది? దేవుళ్ళో ఉంది. అలాంటి దేవుడు ఈరోజు నీ దేహాన్ని, నా దేహాన్ని ఆయనతో సమంగా ఉండాలంటే, ఆయనతో నువ్వు కాపురం చేయాలంటే, ఆయన భారీగా నువ్వు ఉండాలంటే నీలో నాలో ఏముండకూడదు లక్ష్మి? పాపం ఉండొచ్చా? అంటే శరీరం ఉండొచ్చా? మరి చెప్పండి, ఎందుకు వచ్చాం మనము? నువ్వు ఉంటానని ఆ రోజు చేతులు తెచ్చావా? ఉండనని నువ్వు వచ్చావా? నువ్వు పాపివి, శరీరంలో ఉన్న మరణం ఉంది, ఈ మరణాన్ని జయించిన వాడు లేడు. పలానా యేసుప్రభు ఆయన ఒక ఆయన వచ్చాడు, తండ్రి పంపాడు, ఆయన నా కోసం చచ్చిపోయి లేచాడని నువ్వు నమ్మే సువార్త ద్వారా, ఇక నేను జీవించేది నీ కోసం జీవిస్తా, నేను లోకం కోసం జీవించడని నువ్వు ప్రమాణం చేసావు పరిశుద్ధుల మధ్యలో. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకన్నా ద్రోహం ఏదన్నా ఉంటుందా? నీకు ఎలా వస్తాయి? నువ్వు మళ్ళీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు వచ్చినట్టు ఇందాకేముంటుంది? నీ భర్త ఎవరు? నీకు ప్రాపకం ఎవరు? ఆయనే. నా ప్రభువే నాకు ప్రాపకము, సావైనా మరణమైన లోకులలో నన్ను విడిచిన, ఐశ్వర్యం హరించిన, ఎన్ని రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏవొచ్చినా నా జీవితంలో నా యేసు చాలు, నా యేసు చాలును ఎవరైతే ఆ పవిత్రాలైన కన్యక కారు జాలకుండా పవిత్రత అర్థమవుతుందంటే, మళ్ళీ లోకం వైపు చూడకుండా ఆయన వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఆ పరలోకమైన ప్రవేశం ఉంటుంది. కానీ సగమేడా సగం ఏడా పెడితే ఇది వచ్చేది కాదమ్మా. అర్థమవుతుందా? ఎంత ఇచ్చినా సరే, అర్థమవుతుందా? ఏమి ఇచ్చినా సరే అది వచ్చేది కాదు. కాబట్టి మొట్టమొదటి తలంపుగా ఆయన నీకేం చేశాడమ్మా? నేను మరలా వస్తాను, వచ్చేదాకా నిన్నేమంటున్నాడు? నేనుండు స్థలంలో నిన్నుండేలాగా నేను మరలా తీసుకుపోతాను. కాబట్టి
నా ప్రతినిధి, నా భార్య, నా పవిత్రమైన కన్యక, నా సంఘాన్ని ఏడబెట్టాడమ్మా ఆయన? ఈ లోకంలో పెట్టారు, నశించే లోకంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? అదే ఏందమ్మా దేవుని యొక్క సంకల్పం. ఇంకేం లేదు. క్రైస్తత్వం బైబిల్ తీసి పారేసుకోవచ్చు. నిజంగా తిరిగి జన్మించి సంకల్పంలోకి నేను రాగలిగితే, మారు మనసు పాప క్షమాపణ కనుక పొంది కనుక ఉంటే, నా కాన్సెప్ట్, నా థాట్ అంతా కూడా అటు మరలిపోద్ది. ఇంక ఇది రానే రాదు. అది క్రైస్తవ జీవితం అంటే, అది విశ్వాసం అంటే, అది పరసంబంధమైందంటే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మొట్టమొదటి తలంపుగా ఈరోజు భూమి మీద ఉన్న నువ్వు నేను, ఆయన కొరకు ఎదురు చూసే నువ్వు నేను ఎలా జీవిస్తున్నామనేది ఒక 5 మాటలు చూసుకుందాం. ఒక్క మనిషిగా కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా మీకు కనపడితే చాలు, బైబిలే నేను నువ్వు కాదు, సంతోషపడదాం. మనం పలానా ఆయన ఉన్నాడు, పలానా ఉంది, పలాందని. అసలు ఆ దిశ కూడా కనపడదు బైబిల్. అర్థమవుతుందా? ఊరికి మనం ఏదో 2 మాటలు చెప్పుకెళ్తే ప్రయోజనం లేదు. మొట్టమొదటి తలంపుగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. చాలమ్మా. భుజం ఏమర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరమైతే పాప క్షమాపణ పొంది కనుక ఉంటే, మనం ఎవరైనా సరే ఆ భర్త కోసం మనము నిరీక్షణ అంటే ఎదురు చూసేవారం కనుక ఉంటే, ఈ లోకంలో ఎలా బ్రతకాలని చెబుతున్నాడు పౌలు గారు తీతుతో? స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి, రోగం లేని బుద్ధి. రోగం వచ్చినోడికి ఏ రుచులు తెలియవు, మంచి చెడ్డలు తెలియదు. కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఎలా బ్రతకాలమ్మా? ఆయన ఎప్పుడు వస్తాడని, ఎప్పుడు తీసుకుపోతాడా అని ఉండాలి. ఒకవేళ ఆయన రావటం లేట్ అయిందనుకో, ఒకవేళ మనం అక్కడ సిమెంట్ విశ్రాంతిలో పోయినా సరే, మొదటిగా ఎవరిని తీసుకెళ్తాడు? ఉన్నోళ్ళని కాదు, ముందు వాళ్ళని తీసుకొని తర్వాత మనల్ని తీసుకెళ్తాడు. వాక్యం మనకు చెప్తుంది అన్నమాట. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనమందరం కూడా సంఘస్థులమైన, విశ్వాసులైన మనము హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ 10:25. మంచిదే బుజ్జి. ఏ దినము మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జైన్ వాళ్ళు తెలుసుకోవాలి. దినం అనేది మళ్ళీ రాదు, రోజు అనేది మళ్ళీ వస్తుంది. జన్మదినం మళ్ళీ రాదు, మరణదినం మళ్ళీ రాదు, రాకడ దినం మళ్ళీ రాదు. ఆ దినం అంటే ప్రభు యొక్క రాకడ దినం ఏమవుతుందమ్మా? సమీపించిన కొలది, అంటే లేఖనాలు నెరవేరక దగ్గర అయ్యే కొలది మనం ఏం చేయాలమ్మా? ఒకరినొకరిని ఏం చేయాలి? సమాజంగా చాలామంది కూడుకుంటున్నారా? ఏమ్మా సమాజం అంటే అర్థం? సమాజంగా కూడుకొనుట మానక. అయితే ఇలా మానకుంటే ఏమవుతుంది? ఆయన రాకడ వచ్చిందనుకో. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒకళ్ళొకళ్ళు మనమంతా ఎవరిమి? ఆత్మ సంబంధులమి, పరిశుద్ధులమైన మనము ప్రేమ కలిగి ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలి తల్లి? రేపుతూ పురుగొలపాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మా సంఘాల్లో? పురుగులు కొలుపుతున్నాం. ఏం చేస్తున్నాం తల్లి? వాళ్ళిట్ట వీళ్ళిట్ట ఇదిట్ట పురుగులు కొలుపుతున్నాం. పురుగొలపటం అంటే ఏంది? ఆయన అవయాలమైన మనము, అంగాలమైన మనము, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది మనకు లేదు. కాబట్టి ఏం చెబుతున్నా? అన్ని అవయాలు ఏంది? అనేక అవయములమైన మనము ఒక దేహంగా చేయబడ్డాం. ఈ దేహాన్ని శిరసెవరమ్మ. కాబట్టి ఈ అవయాలు ఏం చేయాలి? ఒకదానికొకటి ఏం చేయాలి? పరామర్శించుకోవాలా లేదా? ఒక అవయాన్ని ఒక అవయం ఏం చేయాలి? పురుగొల్పుకోవాలా లేదా? అయితే మనం ఏం చేస్తున్నాము? ఒకరి మీద ఒకళ్ళు ఏం చేస్తున్నాం తల్లి? పురుగులు కొలుపుకుంటున్నాం. పురుగులు కొలుపుటప్పుడు ఏమవుతుంది? నీ బాడీలో ఏదో ఒకటి ఏమవుతుందమ్మా? పడిపోతుంది. దేహంలో ఏదైనా వస్తువు పడిపోయిందనుకో, దాన్ని ఏమంటారు? పక్షవాతం వచ్చిందంట. అన్ని అవయాలు పనిచేస్తాయి, ఒక అవయం పనిచేయలేదానికి ఏమవుతుంది? అప్పుడు సంఘం అనేది ఏంటిది? సౌందర్యం కలిగిందా, సౌందర్యం లేనిదా, లోపమైందా, లోపం లేనిదా? దానికి కారణం ఎవరమ్మా? ఎవరు పురుగొలుపుతారు? ఎవరు ఆ సమయం గురించి ఆలోచిస్తారు? ఎవరైతే పాప క్షమాపణ పొందాడో ఆ వ్యక్తికే ఆ తంట, ఆ మంట, ఆ రక్షణ విలువ అనేది అర్థమవుతుంది. పెయిన్ గెస్ట్లకి అర్థం కాదు, ఏదో సమాజంగా వచ్చిపోయే వాళ్ళకి అది అర్థం కాదు. ఎప్పుడైతే ఆయనలో
స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఎవరైతే బ్రతకటానికి ఇష్టపడతారో ఈ లోకంలో వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకని? దెబ్బ తగిలితే ఎవరు తెలిసింది? పిల్లలు ఉంటారు, వాడికి అనుభవం తెలియదు, పడతారా. పెద్దోడికి అనుభవం ఉందా బండి మీద పడతాడని. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటిది ఆ కూడుకోవటం రేపటము అంటే అర్థము? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, త్వరగా మా టైం చాలా ఉంది, చాలా అప్పుడు ఒకటే కాల 26, 27 వచనాలు చూడండి అమ్మా, త్వరగా 26, 27 వచనాలు. ఆ ఆ ఆ కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన బిడ్డలమైన మనము, ఆయన క్రైస్తవులైన మనం ఏం చేయాలమ్మా? మల్లికార్జునరావు ఏం చేయాలి? ఆ రొట్టెను తిని ఆయన పాత్రలోది మనం ఏం చేయాలి? తీసుకుంటే ఏముంది అబ్బాయ్? ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగి ఏం చేయాలి? అక్కడే వాక్యం ఏం చెబుతుంది? నువ్వు తినాలి, తిని ఏం చేయాలి? లోకంలో ఒక వ్యక్తి ఉంటాడు, బాగా కష్టపడి పని చేస్తాడు, పని చేసినోడు ఏం చేయాలి? తినాలి. అర్థమవుతుంది? తిన్నాక ఏం చేస్తాడు? పని చేస్తాడు. అంటే జీవించాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే తినాలంటే అది. ఇప్పుడు క్రైస్తవుడు బతికేంది? రొట్టెని తినాలి, ద్రాక్షరసం తాగాలి, తాగి ఏం చేయాలి? పని చేసి ఏం చేయాలి? అదే పని చేసి ఏం చేయాలి? మళ్ళీ రొట్టెని తినాలి. పోయిన ప్రభుదినా నుంచి ఈ ప్రభుదినం దాకా ఆయన మరణాన్ని నువ్వు ప్రచురం చేయకుండా, ఆయన పని చేయకుండా నువ్వు నిరపరాధివా అపరాధివా? ఏమ్మా? ఇప్పుడు సిద్ధపాటు కలిగినా మన అంశం ఏందో సిద్ధపాటు. అంటే ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి మనం సిద్ధపడి ఉన్నాం భూమి మీద ఉన్న నువ్వు, సిద్ధపడిన నువ్వు ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థంగా, ఆయన పవిత్రాలనికి ఆయన సంఘమైన నువ్వు నేను ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది మనం తాగినప్పుడల్లా ఏం చేయాలి? ఆయన జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి, ఆయన జ్ఞాపకం చేసుకున్నామంటే అర్థమైంది ఆయన సాదృశ్యంగా భూమి మీద ఉండామా లేదా? ఆ సాదృశ్యంగా ఉన్నామంటే ఆయన నీకు నాకేం చేశాడనే సంగతి, నువ్వు నేను ఈ సంఘంలో ఎలా పట్టబడ్డామన్న సంగతి, నీ ద్వారా నా ద్వారా అనేకులు పట్టబడాలనే సంగతి నీకు ఎరిగినప్పుడు నువ్వు అది చేయకుండా నువ్వు దీంట్లో చేయేసావనుకు ఏమవుతుంది తల్లి? అపరాధం నేను చెబుతున్నానా? ఇక్కడ ఎవరు లేని చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చూడు తల్లి. 28, 29 చూడండి తల్లి. ఇప్పుడు మనం ఏం చేసాం? పాత్రులమైతే ఏం చేస్తాం? బుజ్జమ్మ విశ్రాంతి దినాన పశువు గడ్డేసినా చంపేయమన్నారు, ఒకడు కట్టెలు కొట్టుకొని పోతే చంపేయమన్నారు. అంటే విశ్రాంతి దినం మహిమలేని దానికే దేవుడు అంత శిక్షిస్తే, ఆయన ప్రాణం పెట్టి విమోచించిన మహిమగల ఈ సంఘములో, ఈ ప్రభుదినంలో, లేకపోతే నీకు అప్పగించిన పని విషయంలో నువ్వేం చేస్తున్నావు? వారం నుంచి వారం దాకా ఆ రొట్టెలో చేయేసిన దానివి ఆయన పని కాకుండా నీ సొంత పనులుగా ఆయన దేహాన్ని నువ్వు వాడుకున్నావంటే నువ్వు ఎంత దండన పాత్రో, నేను ఎంత దండన పాత్రో అది కూడా మీకు అర్థం కాదు. అది బైబిల్లో ఉన్న వ్యక్తికి అర్థమవుతుందమ్మా. అది కాన్సెప్ట్ అంతే. భర్త నిన్ను ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే దేవుడు నా అడుగుదాళ్ళలో నడవాలి, నా భార్యను చేసుకున్నాడు. అంతేగాని నువ్వు వాడు వచ్చి చేసుకున్నాళ్ళే నా భర్త నువ్వు అనుకుంటే కాదు. ఆయన ఏమనాలి? నా భార్య అనాలి. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు? మా దేవుడు అని, యేసు దేవుడు అని భజన చేస్తున్నావు, రామ్ భజన చేస్తున్నావు, నువ్వు క్రీస్తు. కానీ ఆయన ఏమంటలేదు, నువ్వు నా బిడ్డమని అంటల్లా. మీకు ఇంకా అర్థం కావాలంటే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటారు. అయితే దేవుడు ఏమన్నారు? ఆయనకు స్వాస్థ్యము కాగలవారు. ఇప్పుడు మనమేమంటున్నాం? మా దేవుడు ఎవరంటే యేసుప్రభు అని చెబుతున్నాం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఎరగని పోండి అంటున్నాడు. ఏముందో చూడమ్మా అక్కడ, చక్కగా మాట చూడు. ఇప్పుడు మనమేమనుకున్నాం? యేసు దేవుడు మా దేవుడు, మా భర్త నువ్వు అనుకుంటున్నావు. అయితే ఆయన నిన్నేమంటలేదు చూడమ్మా.
ఇప్పుడు ఆయన మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులా, నువ్వు మా ఆయన అంటే ధన్యుడా? ఆయన చెబితే సాక్ష్యంగా నీ సాక్ష్యం ఎలా చెప్పిద్దమ్మా? యువర్ నాట్ క్రిస్టియన్, నేనే చెబుతున్నా. నేనే కాదు, నువ్వేడుంటావు? కాబట్టి ఆ సత్యం అనే బయలుపరుపు నాకు ఇచ్చాడని ఆనందం అంతే. నేను ఇక్కడ ఫుల్ఫీట్లో ఉండి నేను క్రైస్తవుని కానే కాదు, అయితే ఆ బయలుపరుపు అనేది నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఆనందం, సంతోషం. ఆ బయలుపరుపులో కూడా లేరని ఇంకా దుఃఖం, వ్యాకులం అంతే. కానీ మీరే కాదు, ఈ ప్రపంచంలో జీవితాల కోట్ల లక్షల మంది కూడా ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ విడవబడినారేమిటే వచ్చారు. కానీ విడవబడిన మనల్ని ఈరోజు దేవుడు వివాహితగా చేశాడు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నా ఆ పాత అలవాట్లు మనకు పోవాలా, అక్కడే నష్టం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి తలంపుగా మనం ఈ లోకంలో తీతు 2:13 వచ్చిన ప్రకారం 3:13 ప్రకారంగా ఎవరైతే అలాంటి ఉంటారో ఆయన రేపు వచ్చినప్పుడు ఏం చేస్తాడమ్మా? నువ్వు ఎత్తబడటానికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అపరాధులకి ఏమి లేదమ్మా, అవకాశం లేదు. నువ్వు అంత నిర్లక్ష్యంగా ఆయన్ని అర్థం చేసుకోండి, అంత నిర్లక్ష్యంగా ఆ కృపనికి, నీ కృపకు మూలమైన ఆత్మను కూడా నువ్వు ధిక్కరిస్తున్నావంటే, అమ్మ ఇది వద్దమ్మా, ఇది వద్దమ్మా, నీకోసం దేవుడు మీ ఆయన ఈ పని చేశాడు కదా, ఆ పని చేయి, ఈ పని చేయించి కృప నిన్ను ఎంత బతిమలాడుతున్న పరిశుద్ధ ఆత్మ కూడా నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? నీకు తెలియదులేపో, నీకు తెలియదులేపో, నీకు తెలియలేపో, నేను ఎంత పని చేశాను, ఎలాంటిదని తెలుసా, ఇదంతా ఎట్టొచ్చిందో నా ప్రయాసపడితే, నీవు ఎప్పుడైతే నేను అనేది నీలోకి వచ్చిందో ఆత్మ ఏమవుతుంది తల్లి? నువ్వు కాలుతో తన్నేస్తున్నావు, రక్తాన్ని తన్నేస్తున్నావు, నీకు అన్నీ నువ్వు తన్నేస్తున్నట్టు దాంట్లో నువ్వు చెయ్యేస్తున్నావు. అంటే ఆషామాషాగా జాగ్రత్త, అది బల్లంటే ఏందో సాంగ్యం అనుకుంటున్నారేమో. మొదటి తలంపులో అలాంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటామా? ఎత్తబడే అవకాశం ఉంటుంది. అది మొదటి సిద్ధపాటు. రెండో సిద్ధపాటు చూడు తల్లి. రెండో సిద్ధపాటు మనం గమనిస్తే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడు తల్లి. చూడు తల్లి 1, 2, 3 వచనాలు మనం చూస్తే అమ్మా కాబట్టి ఈ జీవం ఎవరిదమ్మా? మీరు బాగా చదివేవమ్మా, బాగున్నది. మనం ఇప్పుడు ఎవరమ్మా? పాప క్షమాపణ పొందాం, మంచిదే. పాప క్షమాపణ పొందినోడు జీవం ఎవరిది? 4వ వచనం ఏం చెబుతున్నాడే? ఆయనే ఈ జీవం ఎవరిది? ఆయనే నువ్వు నేను ఎవరమైనా ఆయన వారం అయి ఉన్నాం. కాబట్టి ఆయన వారమైన నువ్వు నేను ఇప్పుడు మనం ఏం చేయకూడదు తల్లి? అర్థమవుతుందా? రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడు తల్లి. ఏం చేయకూడదమ్మా? ఏం తల్లి? ఆలోచన చేసుకోకూడదు కదా. మరి పౌలు గారు చేసుకున్నారమ్మా. ఆయన ఎవరు? పారిశ్రామికవేత్త, గొప్ప ధనవంతుడు. ఎందుకు చేసుకోలేదు తల్లి? చూడమ్మా, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడు తల్లి. నన్ను గురిపెట్టి చూడమంటున్నాడు పౌలు గారు. మీకు మాదిరి అంటే అర్థమైందమ్మా తల్లి? మీకు మాదిరి అంటే ఏంది? వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన కూడా అలాంటి వారిగానే ఉంటాడు. చాలామంది తెలియక ఇంకో రకంగా మాట్లాడతారు. కానీ నేను ఎలా ఉన్నాను, ఎలా నడుచుకున్నాను? అయితే ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ప్రార్థన చేస్తే 20,000, తాగితే 5,000. ఏమ్మా ఎలా ఉన్నారు చూడు. 19, 20 వచనాలు 18 చూడమ్మా. 18 చదువు తల్లి. దేని విషయంలో తల్లి? ఇప్పుడు ఏం అర్థమైంది? వాక్యం విన్నారు కదా, ఒక క్వశ్చన్ చెప్పాము, ఆన్సర్ చెప్పాము. మనం ఎవరు అమ్మా? క్రీస్తు అంటే పాప క్షమాపణ పొందిన వారమే. పాప క్షమాపణ పొందిన వారిలో ఏముండకూడదు భుజమ్మ? పాప క్షమాపణ పొందిన వాళ్ళు ఏముండకూడదు తల్లి? శరీరం ఉండకూడదు కదా. ఏముండాలి? ప్రతిదీ కూడా ఏం చేయాలి? సిలువేయబడాలి.
అయితే ఇక్కడ ఎలా ఉన్నారు తల్లి? పౌలు గారు ఏమంటున్నాడు? నేను అన్ని విషయాల్లో సిలువేయబడ్డాను, మీ మాదిరి మీరు గురిపెట్టి చూడండి అంటున్నాడు. నాకంటే ఏం లేదు, ఏదైనా ఉందంటే ఎవరో మీరే, నేనే మీరు అంటున్నాడు. మంచిదే. మన పౌరస్థితి పరలోకమందు ఉందని చెప్తున్నాడు. అక్కడి నుంచి మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకున్నాము. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్కడ? చెప్పు తల్లి. ఏమ్మా? ఇప్పుడు ఎవరు చెప్పండి, దేవుడు నాకు ఇది ఇచ్చాడని స్తుతించిన వాళ్ళు చెప్పండి. స్తుతికుడికి ఎందుకు పెట్టుకుంటున్నావు? చెప్పు బుజ్జమ్మ, చెప్పు తల్లి. స్తుతికుడికి ఎందుకు పెడుతున్నావు చెప్పండి. ఏదైనా కాలు ఇచ్చావా, చెయ్యి ఇచ్చావా, కన్ను ఇచ్చావా, లేకపోతే ఏమి ఇచ్చావు? నీ ప్రాణాన్ని ఇచ్చావా? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడని కీర్తన 50 అధ్యాయం చివరి వచ్చినని చెప్తుంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చి దేవుని మహింపరిచాడు యేసుప్రభువు వారు. మనం ఏం చేస్తున్నాము? కాబట్టి గల్తీలు రాసిన పత్రిక ఈ మాటతో 2వ తలం ముగిస్తా చూడమ్మా. 4వ అధ్యాయం 10వ వచనాలు చూడుతుంది. అమ్మ ఏమర్థమైంది తల్లి? ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది? ఈస్టర్ దినాలు అర్థమవుతుందా? ఈస్టర్ దినాలు చేస్తున్నారా లేదా? ఎవరు చేస్తుంది? ఎవరు తల్లి? మరి ఈస్టర్ దినాలు పెద్దోళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దినం మళ్ళీ చెప్పే కదా, జన్మదినం, మరణదినం, రాకడి దినం. ఇప్పుడు ఈయన మరణదినాన్ని గురించి ఏం చేస్తున్నారు? 40 దినాలు ఫాస్టింగ్ అని రంజాన్ వాళ్ళు చేసినట్టుగా, వీళ్ళు హిందువులు శివరాత్రి ఏకాదశులు చేసినట్టుగా ఇదేం చేస్తున్నారు తల్లి? మరి ఎక్కడ ఉండవు నువ్వు? మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వెవరు శరీరానివి కాదు కదా, ఆత్మవు కదా. నీకెందుకు 40 దినాలు? ఆయన దీపం పెడుతున్నారా? యేసుప్రభు చచ్చిపోయాడని దీపం సమాధులు పోయి కడుక్కోవటం, సమాధులు చేయటం, వీళ్ళంతా ఎవరు? ఎవరమ్మా వీళ్ళందరూ? కూడా క్రీస్తుతో పాటు లేపబడిన వారు. క్రీస్తు ఈ పనులు చేశాడా? మరి నీకెందుకమ్మా? అర్థమవుతుందా? మనం అది అర్థం చేసుకోవాలి తల్లి. అపోస్తకార్యాలు అక్కడ 13వ అధ్యాయంలో 36వ వచనం ఉంటుంది. దావీదు తమ తరం వారికి సేవ చేసి ఏమయ్యాడమ్మా? నిద్రించి కుళ్ళు పట్టాడంట. అయితే దేవుడు లేపిన వాడమ్మా. మరి నువ్వెవరు అమ్మా? దావీదువా, దేవుడు లేపిన దానివా? మా ఎవరైనా చదువుకున్న వాళ్ళు అంటే చూడండి బైబుల్. నువ్వు దావీదువా, దేవుడు లేపిన దానివా? దావీదు చనిపోయాడు, తమ తరం వారి సేవ చేసి చచ్చిపోయి కుళ్ళు పట్టాడు. నువ్వు నేను ఎవరమ్మా? లేపిన వాళ్ళం. అంటే మనం ఎవరుమి? కుళ్ళు పట్టని వాళ్ళమే. మళ్ళీ కుళ్ళు కోసం ఎందుకమ్మా ఈ దినాలు ఇవన్నీ కూడా? ఎవరు చేయట్లేదు చెప్పండి? ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు చెప్పండి? కాబట్టి నువ్వు ఇలా చేసుకుంటా ఇలా చెందుతూ ఉంటే ఆయన వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం లేదమ్మా. నువ్వు ఇంకా అక్కడే మనసు పెట్టావు. ఇంకొక మాట వింటావా? నువ్వు ఏ దినాలు చేసినా, ఏ ఉపవాసాలు చేసినా, ఏ ప్రార్థనలు చేసినా ఎవరి కోసము? నీ కోసం, నీ కుటుంబం కోసం చేసి నువ్వు పోతావు, నీ కుటుంబం పోద్ది. అర్థమవుతుందా? ఎందుకని? ఆయనే నువ్వు అయినప్పుడు, నువ్వే ఆయన అయినప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన కన్నా కూడా ఇంకో దాన్ని విలువ కలదాని అన్నామంటే ఆయన నువ్వేం చేస్తున్నావు? అవమానం చేస్తున్నావు, తక్కువ చేస్తున్నావు, ఆయన వెక్కిరిస్తున్నావు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి నువ్వు వెక్కిరిస్తున్నామని అర్థం దాని ఉద్దేశం. వెక్కిరిచ్చే వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటాడు? గల్తీ 6లో ఉంటుంది. దేవుడు వెక్కిరింపదగడంటాడు 6:6లో. నువ్వు ఏది విత్తుతావో అదే పంటకు వస్తావంటావు. క్షయమనే విత్తనం విత్తే క్షయమనే పంటకు వస్తావు, అక్షయమైన పంటకు వస్తే అక్షయమైన పంటకు వస్తూ ఉంటాడు. కాబట్టి మనము 2వ తలంపులో మనం ఆయన వచ్చే పర్యంతరం సిద్ధపాటు జీవితంలో మనం దేని మీద ఉండాలమ్మా? మన పౌరస్థితి పరలోకమందు ఉంది కాబట్టి మన దృష్టి, మన మనసు, మన ఆలోచన అంతా కూడా పరసంబంధమైనది ఉండాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు అనేది పెట్టుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. 3వ తలంపు చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఎప్పుడు మంచి ప్రవర్తన వస్తుందమ్మా? దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుంది? నిన్ను బట్టి, నన్ను బట్టి, ఆయన భార్యను బట్టి. ఏ శరీర క్రియలు మనలో లేకుండా సత్క్రియలు అంటే నిలిచే క్రియలు మనలో గనక ఉంటే ఏమ్మా అప్పుడు అనుజనులు ఏం చేస్తారు తల్లి లక్ష్మి? నిన్ను స్వీకరిస్తారు, నన్ను స్వీకరిస్తారు.
ఎందుకని? ఇంతకుముందు ఎవరి కోసం ఉండవు? పాపంలో ఉండవు, లోకంలో ఉండవు, ఉన్న దాని మీద ఉండవు. అబ్బా ఆ వ్యక్తి బలిది చాలామంది అంటారు, రమేష్కి వాళ్ళ యేసుప్రభు భలే సూట్ అయ్యాడు, రమేష్ని మించినోళ్ళు లేడు, రమేష్కి ఏంది అట్ట కలిసి వస్తుంది, వాళ్ళ ప్రభు అన్నీ ఇల్లు కడుతున్నారు, కూతుర్లు బాగున్నారు, అల్లుళ్ళు బాగున్నారు, మనవలు ఇంకా పోలేదని చాలామంది కమ్మపాలెంలో. ఆయన కలిసి వచ్చాడంట. ఎవరు కలిసి వచ్చాడు? ఈయన కలిసి వచ్చాడంట. ఆ బుల్లెమ్మ అదే పని ఆడబడితే బోర తీసుకొని చెబుతుంది, రమేష్కి బలి కలిసి వచ్చిందని. అర్థమవుతుందా? ఎందుకో నాకు కూడా దరిద్రం అనిపిస్తుంది. ఏందని శ్రమలు వస్తాయి క్రైస్తవులుగా, ఇంత మడి శ్రమ అనేది చూడలే. కాదు పొడుస్తున్నారు కానీ ఎన్నిపోట్లు అవి తట్టుకున్నా కానీ ఆ శ్రమ అనేది స్కూల్లో చూస్తున్నా, అక్కడక్కడ చూస్తున్నా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? గత జీవితానికి ఈ జీవితానికి మనం ఏం కనపడాలమ్మా? ఆత్మకు విరోధమైంది మన జీవితంలో ఏది కూడా శరీర విషయాలు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అలా ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా కోసం బ్రతికింది ఈ బిడ్డ అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన సిద్ధపడినట్టుగా తీసుకెళ్తాడు. ఇక్కడ మన అంశం ఏంటంటే, మనం ఉదాహరణగా అనుకున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తుందమ్మా? పౌలు గారు ఒకప్పుడు ఎవరమ్మా? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి పౌలు గారిని ఏం చేశాడమ్మా? దేవుడు ఆయన పట్టుకున్నాడు, మనకు తెలుసు, కనికరించాడు. విషయంలో దోషకుడు, క్రైస్తవులు హింసించే విషయంలో దోషకుడు, హింసకరుడు, హానికరుడు. ఎందుకని? ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి. అయితే తర్వాత 16వ వచనానికి ఏమొచ్చింది? ఎందుకనగా నిత్య జీవమును గురించి విశ్వసించు వారికి నేను మాదిరిగా ఉండబోలా అని అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువును అనేకులు అంగీకరించాలనుకో, స్వీకరించాలనుకో, ఎవరు మాదిరి? ఇందా చదివారుగా తల్లి 12వ వచనం, అన్ని జనులు మీ ఏ విషయంలో మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నారంటే, ఇప్పుడు ఇదే అన్ని జనులు, మనం ఏడ ఉన్నాం? లోకములో ఉన్నాం. ఇదే అన్ని జనులు ఇప్పుడు పౌలు గారిని చూసి ఏమనుకోవాలి? వాళ్ళు పౌలు గారిలో ఏం కనపడాలి? ఏం కనపడాలి తల్లి? ఆ పాత జీవితానికి, పాప క్షమాపణ పొందిన జీవితానికి ఏం కనపడాలి తల్లి? వ్యత్యాసం కనపడాలా లేదా? ఆయన అన్నాడు అక్కడ 14, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, ఇట్టి వాటిలో నేను ప్రధానం అంటాడు. పాపులు అంటే ఎవరు? వీళ్ళు తెలియక హిందువులు తిడుతున్నారు పాపం. పాపులు అంటే శరీరాలకు మరణం ఉంది కాబట్టి ఆ మరణం నుంచి తప్పించడానికి యేసు ఆయన ఈ లోకానికి వచ్చాడని వీళ్ళకి చెప్పని రాక, మీరు పాపులు మేము పాపులు అయితే మీరు ఊరేపులు ఎందుకు ఉండాలని వాళ్ళు ఈ రకంగా చూస్తున్నారు భౌతికంగా. అందువల్ల వాళ్ళే సువార్తను ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. అర్థమవుతుందా? పాపులు అంటే శరీరాలను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. ఇందా మనం చూసాం ఆరాధనలో పాప క్షమాపణ పొందినోడు ఇప్పుడు ఆత్మ అయ్యాడు కాబట్టి, మన వాక్యములో లోకం మేము పాపులు అంట, మీరు పాపులు అయితే అని వాళ్ళ భావన. అయితే ఇక్కడ మనకేం కనపడుతుంది? ఇక్కడ ఇదే పౌలు గారు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలు చూడు తల్లి ఏం చెప్తున్నాడు? మీకు అర్థం కావాలని చెబుతున్నా. అంటే మేము సిద్ధపడ్డాం, మేము చర్చికి వస్తున్నాం, మేము అంట్లు కడుగుతున్నాం, పులిపీటలు తుడుస్తున్నాం, లేదా సువార్త చెబుతున్నాం, లేకపోతే మేము ఆరాధనలు చేస్తున్నాం మీరు అనుకుంటున్నారేమో, కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. చదువు త్వరగా. 22రా. అయితే పౌలు మిక్కిలిగా బలపడి దమస్కులో యూదుల్ని ఏం చేశాడు? ఈయనే క్రీస్తు అని రుజువుపరిచాడు. అంటే అర్థమేంతలే? కలవరపరిచాడంట. కలవరం వచ్చింది. ఎందుకు వస్తుంది కలవరం లోకానికి? ఇప్పుడు అబ్బులిమా అన్నట్టుగా ఈ కనపడే దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు ద్వారా ఇలా కలిసి వచ్చింది అనుకుంటున్నారు. లోకం ఏం చేస్తుంది? అది. ఇప్పుడు పౌలుకి ఏం కలిసి వచ్చింది? ఉన్నదంతా వదులుకున్నాడు. పాపం అంటే శరీరం దృశ్యమైంది మొత్తం వదులుకున్నాడు, ఆత్మ సంబంధం అయ్యాడు. గత జీవితానికి ఈ జీవితానికి మార్పు కనపడింది. అనేకులు ఏం చేశారు? అమ్మో మనం తెలుసో తెలుగు యేసుప్రభుని సిలువేశాం, ఆయన మరియమ్మ కొడుకని. కాదు, నిజంగా ఆయనే క్రీస్తు. దేనిని బట్టి అర్థమైంది? పౌలు చెప్పే సాక్ష్యాన్ని బట్టి, సువార్తను బట్టి అర్థమైంది. ఇప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా అంటారా? అంటే ఎవరైతే ఇంతకుముందు పలానోడు పలాంది అట్టటోడు అన్న మనుషులు ఇప్పుడు నీవు సత్క్రియను బట్టి ఎవరైనా అంటారా? అసలు సత్క్రియలో ఉంటేనేగా. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. సేనా దయ్యం పట్టినోడు ఉన్నాడు, వాడు సమాధుల్లో ఉంటాడు, వాడిని గాయపరుచుకుంటాడు, వాడిని సాధుపరిచినోడు లేడు.
అర్థం చేసుకోండి. అలాంటి వాడిని ఇక్కడ యేసుప్రభు వారు మనకేం చేశాడో తెలుసు. 20వ వచనం ఏం చెప్పాడు యేసుప్రభు వారు? ఏమ్మా మరి ఇంతకుముందు వాడికి ఏముందమ్మా? ఏముంది తల్లి? దయ్యం పట్టాడా? సేనా దయ్యం గాయపరుచుకున్నాడా? ఇంతకుముందు కుష్టి వ్యాధుడు ఉన్నాడు. కుష్టి వ్యాధి ఏమైంది? స్వచ్ఛపరచబడింది. ఇప్పుడు వాడు లోకంలో తిరిగేటప్పుడు కుష్టి వ్యాధితో తిరుగుతున్నాడా? మరి నువ్వు నేనమ్మా సేనా కన్నా పెద్ద దెయ్యాలు పట్టిన వాళ్ళం కదమ్మా ఒకప్పుడు. ఆ జీవితానికి ఈ జీవితానికి ఏదమ్మా? నా కుష్టి ఉంది, కుష్టి పోయిందని నీకు సాక్ష్యం చెప్పగలుగుతావా? ఏమ్మా బుజ్జమ్మ, అర్థమైందా? కాదు, అన్ని జనులు ఇంతకుముందు ఈడు కుష్టి ఉందిరా, ఈమె రక్తం కావాలని స్త్రీరా, ఈడు సేనా దయ్యం పట్టినోడ్రా అంటే ప్రభులో నువ్వు పాప క్షమాపణ పొందిన తర్వాత ఏది ఆమె కుష్టి, ఏది ఆమె రక్తస్రావం గల స్త్రీ, ఏది సేనా దయ్యం పట్టినోడు స్వస్థచిత్తుడు అయ్యింటాడు చూసి జనువులు ఏం చేశారు? విభ్రాంతి పొంది ఆశ్చర్యపడ్డాడంట. వాడికన్నా దానికన్నా అందరికన్నా కూడా మన బ్రతుకులు ఎలాంటివి అమ్మ ఒకప్పుడు. మరి అన్ని జనులు నిన్ను అలా అనుకున్నప్పుడు ఇదే అన్ని జనులు నిన్ను నీ సత్క్రియలను బట్టి అయ్యో ఇలా దేవుడు గొప్ప దేవుడు, ఆమెను చూడు కుష్టి వ్యాధిని స్వస్థపరిచాడు, ఆమెను చూడు రక్తకాల స్త్రీ రక్తాన్ని ఆపాడు, ఈ వ్యక్తిని చూడు సేనా దయ్యం బట్టిని బతికిచ్చాడు, అదిగో పౌలు గారు చూడు హింసకుడు దోషకుడు ఎంత మారిపోయాడని నీ గురించి నా గురించి అన్ని గుణులు సాక్ష్యం చెప్తారా? ఏం మోస్తారో నాకు తెలియదు, మీ మొఖాన నా మొఖాన. అలాంటి వాళ్ళు నేను దేవుడు రేపు సిద్ధపడతాడమ్మా. నువ్వు సిద్ధపడ్డావా? నేను సిద్ధపడ్డానా? కాబట్టి ఆయన మళ్ళీ నేను వచ్చి నేనుండు స్థలంలో నిన్ను తీసుకెళ్ళాలంటే మూడోది ఏంటి తల్లి? మనము యాత్రికులుగానే బతకాలి కానీ పరదేశులుగానే బతకాలి కానీ దృశ్యమైన వాటి మీద లక్ష్యం పెట్టి ఇక్కడ మనమే ఏది కూడా మనము స్థిరత్వంగా ఉండకూడదు. ఎందుకు యేసుప్రభు వారు ఎవరుగా నిలబడ్డాడమ్మా? ఆయన యాత్రికుగానే ఉన్నాడు. నక్కలకు బొరీలు కానీ ఆకాశ పక్షుల గూలు కానీ అంటే మీ అడుగు తిని బతకమని కాదు బైబిల్ చెబుతుంది. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో అదే స్థితిలో ఉండమంటున్నాడు. కుడికి కానీ ఎడక కానీ తొలగొద్దు అంటున్నాడు. నీకు కావాల్సింది ఏంది? జీవన ఉపాధి, జీవించటానికి ఉపాధి. నీ గురి నీ ఎయిమ్ ఏడుంది? నీ భర్త మీద పరసంబంధం మీద ఉంది. ఈ చూసేదానికి విడ్డూరంగా ఉంటాయమ్మా. నీకు 4 గడియల కోసమే నీ ఇంతలా పాకులాడి ఇన్ని దుర్మార్గాలు అక్రమాలు ఇన్ని అబద్ధాలు నువ్వు చేస్తూ ఉంటే యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలంటే ఎంత నీ పవిత్రత, ఎంత నీ పరిశుద్ధత, ఎంత నువ్వు కాపాడుకోవాలి తల్లి. వాక్యం సాయి చూడండి, మనుషుల సాయి చూడొద్దు. పాపం చేస్తేనేమో వాళ్ళ సాయి చూస్తారు, పుణ్యం చేస్తే ఇంకొకరు సాయి చూస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతుంది? మనము మూడో తలంపు, మొదటి తలంపు ఏం చెప్పామమ్మా? మొదటి తలంపు ఏం చెప్పాం? కాబట్టి మనము ఇందాక తొలి తలంపు ఏం చెప్పాం తల్లి? తీతు 3 మనం చెప్పగలిగాం. అక్కడ 13వ వచనంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో వచ్చాడంటే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, సిద్ధపాటు. రెండోది ఏం చెప్పామమ్మా? మన భూ సంబంధమైన వాడు మనసు పెట్టుకోకూడదు. మూడోది ఏం చెప్పామమ్మా? మనం యాత్రికులు పరజనులు కాబట్టి ఆత్మకు విరోధమైంది శరీరం కాబట్టి శరీర క్రియల నుంచి మనం ఏం చేయాలి? సరే విసర్జించి మనం యాత్రికులుగానే ఉండాలి. అబ్రహాం అంత ధనవంతుడు ఎక్కడైనా సరే ఇల్లు కట్టుకున్నట్టుందమ్మా. ఎబ్రీ 11:10 ప్రకారంగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు? ఆ పునాదులు గల పట్టణము కోసము ఎదురు చూశాడు. అది అమ్మ బైబిల్, అది దాని అర్థం, దేవుని యొక్క భావన. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇది కావాలి, అది కావాలంటే జరగదమ్మ. దేవుడేమో అన్యాయస్తుడు కాదు. నువ్వు నేను నీతిమంతు పిల్లలమైతే ఆయన పిల్లలు ఏడన్నా తప్పు చేసినా ఏడన్నా విషయం ఎత్తుకున్నా అడుక్కున్నారంటే ఆయన అడుక్కునేవాడు అని అర్థం, ఆయన దేవుడు కాదని అర్థం. నువ్వు నమ్మకమైన సృష్టికర్తగా నీ ఆత్మనుగా నువ్వు అప్పగించుకుంటే దేవుడికి ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడ 19వ వచనంలో ఉంటుంది. పేతురు 4:18 అమ్మా. అర్థమవుతుంది తల్లి. నీ ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నావు తల్లి? ఆ ఆత్మను అప్పగించుకోవాలంటే నీలో ఏముండకూడదు తల్లి? శరీర కార్యాలు అంటే నీ ఆత్మ ఏం చేస్తుంది తల్లి? శరీర కార్యము ఆర్పేస్తుంది, జాగ్రత్త. కాబట్టి మూడో తలంపుగా మనము ఎక్కడ ఉండాలమ్మా? యాత్రికులుగానే బతకాలి, పరదేశులుగానే బతకాలి కానీ శరీరము లోక సామాన్యమంది కూడా మనకి అంటుకోకూడదు. 4వ మాట చూడమ్మా, తీతు రాసిన పత్రిక తొందరగా 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం చూడు తల్లి.
ఎవరమ్మ రక్షించింది? బాగా చూడండి తల్లి, ఇందాక మనం ఏం చూసాం? 4వ మాట ఆరాధనలో ఏం చూసాం? నాలుగో ఆశీర్వాదం ఏం చూసాం? అది కూడా మర్చిపోతారు, ఇంకేం చెప్పాలి చెప్పండి. 1 పేతురు 1:5 చదివేం కదా తల్లి. కడవర కాలం రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ ఆయన ఏం చేస్తున్నాడు? శక్తి చేత మనం కాపాడబడుచు అంటే అర్థమవుతుంది. ఆయన ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈరోజు అలాంటి వారిగా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? ఈ మాట ఏం చెప్తుందమ్మా? పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఈరోజు మనలో దేవుడు ఏం చేశాడమ్మ? నూతన స్వభావాన్ని ఇచ్చి ఆత్మని మనకేం చేశాడమ్మ? ఆత్మ ద్వారా మనం ఏం జరుగుతున్నాం తల్లి? అన్ని విషయాల్లో రక్షించబడుతున్నాము. అంటే మన శరీరం ఒకవేళ చూసినా, శోధించబడ్డా, ఏదైనా ఇబ్బంది కలిగినా, అది కావాలి ఇది కావాలనుకున్నా, లేకపోతే ఇది కావాలి ఏదన్నా, ఒక్కోసారి మనం లోకంలో ఉన్నాం కాబట్టి కొంత వ్యక్తులను బట్టి వాటిని బట్టి ప్రెజర్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నూతన స్వభావం వచ్చింది. ఏంది నూతన స్వభావం అని చెప్పాం కదా, మారు మనసు అనుభవం. ఏంటిది ఆ మారు మనసు? రోమా 12:2 ఏం చెప్తుంది? రోమా 12:2 ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమును అనుకూలము దేవుని చిత్తం ఏదో గ్రహించుకొని మీ మనసు మారి నూతన మగుటు వలన, మీ మనసు మారి నూతన మగుటు వలన మనం ఏమవుతున్నాం? రూపాంతరం పొందుతున్నాం. రూపాంతరం పొందుతున్నామంటే ఎవరిలో పొందుతున్నాము? నీ భర్తలోకి వచ్చేస్తున్నావు. నీ భర్త భూమి మీద ఏం చేశాడో అది నువ్వు ఆ రూపాంతరం చెందుతున్నావు. ఎందుకని? నీ మనసు మారింది. ఈ లోకాన్ని విడిచిపెట్టావు, మర్యాదలు విడిచిపెట్టావు, కులాన్ని విడిచిపెట్టావు, మతాన్ని విడిచిపెట్టావు, కుటుంబాలు విడిచిపెట్టావు, మరి అన్నీ విడిచిపెట్టావు. ఇప్పుడు ఎవరికి అయ్యావు? మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఏంది ఆ రూపాంతరం అంటే? మనకి 2 కొరింథీ 3వ అధ్యాయము 19వ వచనమే ఉదాహరణకి. 16, 17, 18 చూస్తే ఎప్పుడైతే మన ముసుగు తీసేసామో, లోకాన్ని ఎప్పుడైతే ఒడిచిపెట్టామో మనం ఏమయ్యాము? స్వతంత్రం అయ్యాం. 19వ వచనం చూడమ్మా. ఏమవుతున్నావమ్మా? మహిమ నుంచి అధిక మహిమ పొందొచ్చు. రూపాంతరం అంటే ఏందమ్మా? యేసు ప్రభులోకి మనం ఏమవుతున్నాం తల్లి? మహిమ నుంచి అధిక మహిమ పొందొచ్చు. ఆ పోలికగానే ఆ రూపాంతరము మనం చెందే. అంటే 4వ మాట ఏందో తెలుసమ్మా? 4వ మాట ఏం చెప్పామమ్మా? నూతన స్వభావము. ఒక మాట దైవ మనసు, అది మనం కలిగి ఉండాలి. అది ఎవరు మనం అర్థం చేసుకోవాలి. అది కలిగి ఉండాలంటే మనం ఏం కావాలమ్మా? లోక మర్యాదను విసర్జించాలి, మనసు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. మనుషులు ఎలా కనపడుతున్నావమ్మా? రూపమేమో మనిషే కానీ రమేషే కానీ అంతరంగం ఎలా ఉందమ్మా? క్రీస్తుని పోలి నడుచుకుంటుంది. అది రూపాంతరం అంటే. నువ్వెవరిని చూస్తున్నావు? రమేష్ని చూస్తున్నావు. రమేష్ అంతరంగాన్ని ఎవరు చూస్తాడు? అది ఎలా తెలిసిద్ది? క్రియల ద్వారా తెలిసిద్ది. ఆ క్రియలు ఎలా తెలుస్తాయి? ప్రభు తెలిస్తే నీకు తెలుస్తుంది, లేకపోతే నీకు అర్థం కాదు. లోకం కూడా చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది? ఇందాక మనం చూసాం ఆరాధనలో. కాబట్టి రూపాంతరం మనం ఎప్పుడైతే చెందుతామో ఆ పోలికగానే ఆ గుణ లక్షణాలు మనం ఎప్పుడైతే వస్తాయో అలా వస్తాయి. అలా కాకుండా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో తెలుసా తల్లి? మన స్వభావం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూడు తల్లి. సౌలు దావీదు విషయాలు మనం గమనిస్తే ఫిలిష్తీయులు చేంజ్ చేశారమ్మా. ఇశ్రాయేల్ దగ్గర నిలబడ్డారు. ఇశ్రాయేల్ దగ్గర ఎవరునమ్మా? 6.5 మూర ఆయన ఉన్నాడు. ఎవరు? గొలియాతు. గొలియాతు ఏం చెప్పాడమ్మా? 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ కథగా చెప్తున్నాలే. ఎవరి మీద నిలిపాడమ్మా? ఎందుకమ్మా? ఎందుకు తల్లి? సౌలు కూడా 7 మూరలు ఉన్నాడు, అందగాడే. అయితే ఏమయ్యాడు? వాడిని కొట్టుకోండి, మీరు ఓడిపోయినట్టు, మీరు కొడితే ఓడిపోయినట్టు. అయితే ఏమైంది? చివరికి ఇశ్రాయేల్కి ఎక్కడికి వచ్చారు? ఓటమి పరిస్థితికి వచ్చారు. గొలియాతును కొట్టేవాడి పరిస్థితి ఎవరికీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేశాడు సౌలు గారు? దావీదు ఏం చేశాడో మన కథ అంతా తెలుసు. అయితే ఆడేం కనపడింది? 8వ వచనంలో 18వ అధ్యాయం 8వ వచనంలో దావీదుకి సౌలుకి 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలదనంగా ఏమైందమ్మా? అర్థమవుతుందా? చివరికి ఏం చేశాడు? పిల్లనిచ్చిన అల్లుండి కూడా సంపాలను ఉద్దేశించాడు. విషపు చూపు. కాబట్టి ఇప్పుడు మనసులు ఎలా ఉందో జనాల్లో, సంఘాల్లో? ఎవరైతే మేలు జరిగిద్దో, ఎవరైతే ఎక్కువ వస్తారో, ఎవరి వల్ల జరుగుతుందో దాని విషయంలో మన మనసులు ఎలా ఉంది? నువ్వు రూపాంతరం చెందుంటే దినదినం ఏం కావాలి? క్రీస్తులోకి మనం ఏం కావాలి? పరిపక్వానికి రావాలి. ఇప్పుడు ఎలా ఉండే సంఘాలు?
ఎలా ఉండే తల్లి? కాపాడినోడిని ఏం చేస్తున్నారు తల్లి? కడదేర్చేవారిగా ఉండాడు. మేలుకరమైన వాడిని ఏం చేస్తున్నారు తల్లి? వాడిని నెట్టేసేవారిగా మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు సౌలు దావీదు విషయంలో ఏముండాలి? రుణపడి ఉండాలి. ఈరోజు ప్రభు మనకి ఏం చేశాడో మనకు అర్థమవుతుందా? ఇంతకుముందు కూడా మీకు చెప్పా. ఒక ఈనిన జంతువు దగ్గరికి వెళ్ళాలంటే ఏ మనిషికైనా భయమా కాదా? ఏం వెళ్తారా? నేను కుక్క ఉందంటే అమ్మో జాగ్రత్త. ఎందుకమ్మో పామే ఉంది, అది గుడ్లు పెట్టే పొదిగింది. గుడ్లు అయిన తర్వాత దాని శరీరానికి ఏమన్నా తగిలితే అమ్మో నా బిడ్డలకు హాని చేస్తుందని చెప్పి అర్థమవుతుందా? ఆ బిడ్డలే తింటుంది. కుక్క ఈనప్పుడు ఆ పోవాలంటే ఆ ప్రాంతానికి భయం. ఇప్పుడు మనం ఎవరు అమ్మ? కుక్క కన్నా, పంది కన్నా, పాము కన్నా హీనమైన మన కోసం దేవాది దేవుడు ఏం చేశాడమ్మా? తన ఏకైక కుమారుని, ఇష్టకుమారుని, ప్రియకుమారుని నీకు నాకు అర్పణంగా ఇస్తే నువ్వు అర్పణంగా తిని ఉంచుకొని మరి నువ్వేం చేస్తున్నావు? సౌలుకు మాదిరిగా విషపు చూపు చూస్తున్నావా ఆయన విషయంలో, ఆయన పొందిన రక్షణ విషయంలో? కాబట్టి నూతన స్వభావం 4వ విషయంలో మనం ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా మనం అదే స్వభావం మనం కలిసిన వారిగా మనం ఉంటే ఎవరి వల్ల మనం మేలు పొందామో ఆ వ్యక్తికి మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో ఆ విషయంలో ఏమవుతామో దినదినము మనం కూడా ఇటైనా అటైనా ఆశీర్వదించబడ్డానికి కారణమవుతాం. మనం ఎదుటి వ్యక్తిని పొగడటానికి కానీ ఎదుటి వ్యక్తిని మంచి అంటానికి కానీ, అందుకే వాక్యం సజ్జన ద్వేషులు అంటుంది. దేవుళ్ళో ఆ సజ్జన ద్వేషత్వం అనేది లేదు. ఈరోజు సంఘాల్లో ఏం కనపడుతుందో ఏడబడ్డా కూడా ఈ సజ్జన ద్వేషత్వం. ఒక వ్యక్తి ఎదిగితే ఇవతల వ్యక్తికి కష్టంగా ఉంటుంది, నష్టంగా ఉంటుంది. కాబట్టి సౌలులాగా ఎలా ఉందమ్మా విషయం? ఏమైందమ్మా? సత్యమా కాదా? దావీదు మేలు చేశాడా లేదా? దాన్ని బట్టి అక్కడ పనిగత్తులు పాటలు పాడుకుంటా ఆయన రథం మీద వచ్చేటప్పుడు 1000 కొలది 10,000 కొలది అన్నాడు. అల్లుడే కదా. సంఘాల్లో కూడా మనము అర్థం చేసుకోవాలి. అలా లేకపోతే నువ్వేమవుతావు తల్లి? విడవబడతావు. 4వ మాట ఏమో నూతన స్వభావము. ఏది నూతన స్వభావము? పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఈరోజు దేవుడు ఏం చేశాడమ్మా? నూతన స్వభావాన్ని ఇచ్చి ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు తల్లి? రక్షిస్తున్నాడు. నువ్వు ఆత్మలో గనుకుంటే ఆ కార్యమా ఆత్మ కార్యమా శరీర కార్యమా నీకు అర్థమవుతుంది. నువ్వు ఆత్మలో గనక లేకపోతే నువ్వు ప్రతి దాన్ని కూడా దేనిగా చూస్తావు? శరీరంగానే చూస్తావు. కాబట్టి సౌలు మాదిరిగా నష్టపోతావు. తర్వాత మనకు బైబిల్ తెలుసు, దావీదు కుటుంబం ఏమైనా అంతకంతకు వర్ధిల్లను, సౌలు కుటుంబం ఏందమ్మా అంతకంతయు నేరశలను. కాబట్టి ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా పరిగణిత చూసుకోవాలి. మనకన్నా కూడా మన తోటి వారు ఎలా యోగ్యుడిగా ఎంచి అంటాడు. ఫిలిప్పీ 2:3-4 వచనాల్లో చూసాం. యేసుప్రభువు వారు ఏమనుకున్నాడమ్మా? నాకంటే కూడా మీరు యోగ్యులనే ఆ కాన్సెప్ట్లో ఉన్నాడు. కాబట్టి నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు తల్లి? ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు. మీరు అది కూడా చూడండి అమ్మ. మళ్ళీ ఇది కొత్త మాట అంటారమ్మ. యేసు ప్రభుకు మనమే యోగ్యులుగా ఎంచుకున్నాడు. చూడు 3వ వచనం చూడమ్మా. ఫిలిప్పీ 2:3. కక్ష చేతనే కానీ హృదయ చేతమనే కానీ ఏమ్మా తెల్లమ్మా సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల విషయాలు చెప్పుకొస్తూ యేసు ప్రభు కలిగిన ఈ మనసు ఏందా మనసు అంటే? ఆయన కన్నా కూడా మనల్ని ఏం చేశాడమ్మా? ఆయన ఎవరు మనమెవరు అమ్మా? మన స్థితి ఏంది, ఆయన స్థితి ఏంది తల్లి? మరి ఆయన కలిగిన నువ్వు నేను ఎలా ఉండాలి బిడ్డ? అర్థం చేసుకోండి. 4వ తలంపు. 5వ మాట చూసుకొని మనం ముగిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూడమ్మా. ఏమర్థమైంది బుజ్జి? మళ్ళీ ఇంటికి పోయి ఏదైనా అకౌంట్ ఉంటే తీసుకోండి, ఇంకోటి ఏదైనా ఇంగ్లీష్ ఉంటే తెచ్చిన వాళ్ళు చూసుకోండి, ఏముందో అర్థం చేసుకోండి. ఏమ్మా లోకంలో ఒక ఇశ్రాయేలీయుడు
ఒక వేయితో కలుసుకుంటే ఏమంటున్నాడమ్మా? జారత్వం అంటున్నాడు. ఇశ్రాయేలీయుడు అంటే ఎవరమ్మా? శరీర సంబంధంగా దేవుని బిడ్డ, పరిశుద్ధుడు అని చెప్తుంది. సున్నతి చేయబడిన వాడు అంటుంది. సున్నతి చేయబడిన ఏదైనా స్త్రీని కలిస్తే ఏముంటుందమ్మా? రాళ్లతో కొట్టి పాపము అంటుంది. ఇప్పుడు నువ్వు నేను ఎవరు అమ్మా? నా మాట కాదు, బైబుల్ అమ్మా. ఇప్పుడు చదివాక మళ్ళీ చదువు తల్లి. 17 చదువు, 18 చదువు తల్లి. కాబట్టి యేసుక్రీస్తు అవయాలమా కాదా? మనం అనేకులమైన ఒక దేహంలో ఉన్న అవయాలు ఉన్నాం. ఇప్పుడు నీ అవయవం ఏడకు పోవాలమ్మా? ఇప్పుడు నువ్వు ఒక మాట అనుకుందామా, నేనున్నాను అనుకమ్మా, నేను ఒక తండ్రిని, ఆమె ఒక తల్లి, 4 పిల్లలు ఉంటారు. ఇప్పుడు 4 పిల్లలు నాకేంటి? నాకు అవయాలు లాంటివే కదా. ఈ అవయాలైన పిల్లల్ని ఏం చేశాను? లోక ప్రకారంగా ఒకళ్ళు హైదరాబాద్లో, ఒకళ్ళు బెంగళూరులో, ఆడ ఏడా ఉంటున్నారమ్మా. ఎందుకంటే లోకం కాబట్టి వాళ్ళు ఉండాలి, జీవనోపాధి బతకాలి, చెయ్యాలి, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎవరు? మేము అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చామనుకమ్మా. ఇప్పుడు నా అవయాలు కాబట్టి నేను ఏదైనా చేసుకోగలను. ఇప్పుడు నేను ఎవరు అవయాన్ని? ఏమ్మా, నేను ఆయన అవయాన్ని కదా. మరి నేను ఎక్కడికి వచ్చాను? చూడు తల్లి, మళ్ళా ఆయన ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. 1920 ఆయన సొత్తు విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహంతో ఆయనకు మహిమ తేవాలి, కానీ ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు తల్లి? ఏమ్మా, నేను ఒకవేళ ఎక్కడికి పోను అనుకో, నా కూతురు బెంగళూరు ఉందని నేను పోవాలా లేదా? ఒకవేళ నా కూతురు మా లోకస్రాలు అనుకో, లోకం అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు అదే అనుకో, ఒకవేళ బాప్తిసం పొంది ఉన్నంత మా కరెక్ట్ అని కాదు, ఎవరైనా కానీ చెప్తున్నా. కాబట్టి ఏమంటున్నాడమ్మా ప్రభు అక్కడ? పౌలు గారు కొరింథీయులతో 6వ అధ్యాయంలో అక్కడ 15, 16 వచనాలతో, ఒకవేళ లోకం వెలుపులు ఎవరన్నా ఉన్న మనుషులు ఏదన్నా జారత్వం చేసినా సరే అది వాళ్ళ సహజమే. అది అయితే నువ్వు నేనేం చేయకూడదు తల్లి. జారత్వం అంటే ఏంది? లోకంతో ఏది కూడా మనం కలుసుకోకూడదు, ఏకీవించకూడదు, వాళ్ళతో సాంగత్యం, ఏ పని కూడా ఉండకూడదు. కాబట్టి దేవుడు అర్థం చేసుకోండి తల్లి, మనము ఆయన వైపు ఆయనతోనే మనం ఉండాలి. కానీ ఇది బైబిల్ కాదమ్మా, బైబిల్ కాదా, వాక్యం అది కాదా? ఎవరితో చెప్పాడు? మీరు మళ్ళీ ఇంటికి పోయి కొరింథీయులు ఏ విషయంలో ఆ విషయం చెప్పారో కూడా చూసుకోండి తల్లి. ఏ 6వ అధ్యాయం దేని గురించి చెప్తున్నాడో చూసుకోండి. అది మీకు ఇంకా మళ్ళీ ఇంత 100 సార్లు చెప్పా. ఈ లోకంలో భోజన పదార్థాలు కడుపు కోసం అన్నాడు. చూడమ్మా 13వ వచనం, కడుపు కోసం అన్నాడు. కడుపు దేనికోసం అమ్మా? భోజన పదార్థాల కోసం అన్నాడు. భోజనమైనా కడుపు అయినా ఏమవుతుందమ్మా? నాశనం అయిపోతుంది. అది ఉండేది కదా. అయితే నాశనం అయ్యే భోజనం ఏం చేస్తుందమ్మా? కడుపు ద్వారా దేహానికి సత్తువ ఇస్తుందమ్మా. అక్కడ ఏమన్నాడమ్మా? మీ దేహము ఏమ్మా జారత్వం నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. నువ్వు బతికితే ఎవరి కోసం బతకాలమ్మా బుజ్జమ్మ? జాయిన్ సంఘం కోసం బ్రతకాలి. సత్య ఎవరి కోసం చావాలమ్మా? జాయిన్ సంఘం కోసమే సావాలమ్మా. దేహం అంటే అది సంఘం. మరి ఏడుంటున్నావు, ఏం చేస్తున్నావు? అంత అయిపోయినా ఇక్కడికి వస్తావా? లోకం కూడా అంతే, అంత అయినాక దేశం అంతా తిరిగి అప్పుడు వస్తారు. పాపటి నడిచి నాకేమంటారు? పతివత అంటారు. ఎందుకంటే క్యాల్షీట్ అయిపోద్ది కదా. భర్తను వదిలి పిల్లలలో పెట్టి వయసులో ఆంబట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వస్తుంది 3 బొట్లు వస్తాయి, ఏడవటి. అది 35వ బొట్టు అంటారు. ఎందుకంటే అక్కడ క్యాల్షీట్ పోయినాక ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? నా మాట కాదు, వాక్యం. కాబట్టి తుచ్చమైన ఆహారమే దేహానికి సత్తువిస్తే, అసమానమైన దైవికమైన పరసంబంధమైన దేవుడు ప్రాణం ద్వారా రక్షించబడ్డ నువ్వు, ఆయన దేహము ఆయన అవమైన నువ్వు వేషితో ఎట్టా కలుసుకుంటావు బుజ్జమ్మ? అర్థమవుతుందా? వాడేం చేస్తున్నాడు? లోకములోడు ఏదో వ్యాధి వచ్చి సస్తాడు, బాధ లేదు. నువ్వు నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఏంది నీ దేహము? ఆయన ఆలయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అలాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, మై చచ్చాడు పాతి పెట్టుకుంటాను, ఎద్దులు కొనుక్కుంటాను. అర్థమవుతుందా? మా అబ్బాయి ఆడబోయాడు వస్తాడు, లేకపోతే పెళ్లి చేసి వస్తాను, లేకపోతే మా ఆయన ఈ పని చెప్పాడు చేస్తాను, లేకపోతే మా భార్య ఉండముందు ఇక్కడే నేను ఉంటాను. ఇదే బ్రతుకులు. అర్థమవుతుందా లేదా? వాక్యం అసలు ఎవడు కనపట్ల చూద్దామన్న వాక్యాన్ని చూస్తే. మన వాక్యాన్ని చూడటం లేదు కాబట్టి కమ్మగా బతుకుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, చేస్తున్నాం అందరిలాగా. వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి 5వ తలంపు ఏందమ్మా? ఆయన అవయవములమైన మనము, ఆయన దేహములమైన మనము ఏముండకూడదు తల్లి? మనలో జారత్వం అనేది మనలో ఉండకూడదు. ఏంది జారత్వం అంటే? మీరు చూశారు కదమ్మా, నువ్వు లోకంతో కలుసుకోవటం, లోకం కోసం బిడ్డలు పెంచటం, లోక పద్ధతుల కోసం పెంచటం. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు కూడా హెబ్రోన్ వాళ్ళు
పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పిల్లలు ఏడకపోయారు. కథ బైబిల్ పట్టుకుంటున్నారు, ఏదో వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమి లేదు. మై తాత కాంగ్రెస్, మై కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అన్నట్టుగా ఊరగాయలు నామకార్థంగానే ఉండారు. కానీ ఈ పెద్దోళ్ళు తెచ్చిన ఊర చెబుతారు. రోజు చూడండి మీరు యూట్యూబ్లో. ఎక్కడ పోయారు వీళ్ళు? ఈ పెద్దోళ్ళు కూడా ఈ పిల్లలు మట్టిపోయారు. ఎవరిని మట్టిపోయారు? ఈ పిల్లలు మట్టిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారు, మా అబ్బాయిలు చర్చికి పోతున్నారుగా, మా అమ్మాయి కూడా బెంగళూరులో పోతుంది, ఇంకా మా అల్లుడు కూడా పరిచయం చేస్తున్నాడు హైదరాబాద్లో బ్రహ్మాండంగా. అర్థమవుతుందా? కాబట్టి అమ్మ, ప్రియదేవుని బిడ్డ, నీ సావైనా బ్రతుకైనా ఎవరితో అమ్మా? ఆ ప్రభుతోనే, ఆ ప్రభు యొక్క దేహమైన సంగముతోనే. కానీ కాసేపు చెప్తుల్లా ఆ రకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? వచ్చినప్పుడు సరేలే, నువ్వు పోయి చూసుకో, మీ ఆయన పని చూసుకో, మీ భార్య పని చూసుకో పో, మీ పిల్లల పని చూసుకో పో, నేను తర్వాత అర్థమవుతుందా? అది ఎలా జరిగితే తెలుసా? అక్కడ రెప్పపాటు ఇటు మెరిస్తే మెరుపు ఎలా మెరిసిద్దో అదమ్మా. కాబట్టి లేదమ్మా నీకు అవకాశం. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు మందిరానికి? నువ్వు అసలు ఎవరు చేతులు ఎత్తమన్నాడు? ఎవడు నీ పాప క్షమాపణ? ఎందుకు ఈ సంఘాన్ని ఇట్టపాటు చేయ? ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కాదు. ఎవరు అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బైబిల్ ఏందో కథలు ఏందో అర్థం కాదు. కాబట్టి ఇదే మాట చూసుకొని ముగిద్దాం. చూడమ్మా, 2 పేతురు 2వ అధ్యాయము 19, 20, 21 చూడు తల్లి. పంతొమ్మిదవ వచనం చూడమ్మా. 19, 20, 21 తల్లి. బాగా చూడండి అమ్మా, ఎవరన్నా ఉంటే. అమ్మా, నేను 19 చదవమన్నా. బాగా చదువుతాలే, 19 చదువు. అది కాదు, తర్వాత చదువుతాలే. భ్రష్టత అసలు నువ్వు ఎలా వచ్చావు, రక్షించబడ్డావు అనేది ఉంటుంది చూడు తల్లి. ఏమ్మా చదువమ్మా, ఎన్నో వచ్చినావమ్మా? 18 ఉందమ్మా. అవి వద్దులమ్మా, మళ్ళీ 19 చదువు. అక్కడ నువ్వే తప్పు చదువుతున్నావు తల్లి. అదేలే, కొద్దిగా అటో ఇటో ఉంటుంది చదువు. తామే భ్రష్టత్వం ఉండి ఇప్పుడు జరుగుతున్న బోధ అంతా అదేలమ్మా. అందరూ భ్రష్టులు అయ్యారు, వాళ్ళు బోధ అలా ఉంటుంది. దాన్ని బట్టే మీకు చెబుతున్నారు. మనం వాడు భ్రష్టుడే, మనల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ తర్వాత చూడు, దాని విషయం ఉంటుంది. 20 చదువు. అనుభవపూర్వకంగా ఎరిగారు, అది నీతి మార్గాన్ని నీతి మార్గం అంటే ఏంది? యేసు మార్గాన్ని అనుభవపూర్వకంగా ఎరిగాము. ఎరిగిన తర్వాత ఏం చేశాము? సత్యాన్ని ఎరిగాము. చదువు. అమ్మ ప్రసన్న, అర్థమైందా? మనం పాప క్షమాపణ పొందామా? పొందిన వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? అక్కడే చదువు తల్లి, వేరేనే కాదు. మనకు అప్పగించాడు. ఏ పని అప్పగించాడు తల్లి? ఇందా మనం చూసాం కదా తల్లి. ఏ పని అప్పగించాడమ్మా? గుడ్డలు లేని వాళ్ళ గుడ్డలు, అన్నం పెట్టిన వాళ్ళు అవి పెట్టమని చెప్పాడు. ఏమి ఇచ్చాడు చూడు? పరిశుద్ధమైన చదువు. మరి నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఉంటానన్నావా లేదా? ఆ మార్గంలో వచ్చావు కాబట్టి నీకు పని అప్పగిచ్చాడు. ఈ మందిరంలో వచ్చావు, అమ్మ పలాని పని చేయమన్నావు, చేస్తున్నావు. నేను ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఏంది? ఆ సత్య మార్గంలోకి చూడు, ఎంత అమ్మే చదవలేకపోతుంది కరెక్ట్గా. నీతి మార్గంలోకి మనం వచ్చాము, అనుభవపూర్వకంగా సత్యాన్ని ఎరిగాము. ఈ మోక్షం ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎదురు చూసే నువ్వు నేనేమవుతున్నాము? అక్కడ అనుభవపూర్వకంగా ఏమయ్యాము? తప్పిపోయాము. చదువు 21 చదవండి అమ్మ. ఇంకౌరులే అమ్మ చదువు. అవి 21, 20 చదివావా? ఏం కనపడింది అక్కడ? అది 22లే. కుక్కలు పందులు దాకేందుకు మళ్ళీ ఇంకో రకంగా అంటారు, భయం.
ఏమ్మా నా మించి 20వ వచనం ఏది మాజేది అసలు ఆమె చదవలా. ఒక్క మాట పోతే ఎక్కడికో పోతే 20వ వచనం చూడమ్మా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవజ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని, సిగ్గుమాలిన మాట చూసారా, తప్పించుకున్నాం మనం. తప్పించుకొని ఏం చేశారమ్మా? ఏమ్మా తర్వాత మరలో వాళ్ళు చిక్కుబడి వాటి చేత ఏమయ్యారు? ఇప్పుడు మనం ఎవరు అనుకున్నాము? పాప క్షమాపణ పొందాము, పాపాన్ని నుంచి విడుదల పొందాము, నీతి మార్గంలోకి వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ లోకం అనే దాని ఆ పాపంలోనే పొల్లాడుతున్నాం. ఎంత అసమానమైన దైవికమైన పరసంబంధమైన మాట అని ఆయన కుక్క గురించి పంది గురించి చెప్పాడు పేతురు గారు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నామనేది చూసుకోమని చెప్తున్నాడు. అంత చక్కని మాట మన గురించే చెప్తున్నాడు. ఎవరు ఒప్పుకోమన్నాడు, ఎవరు చేయమన్నారు? అది 20వ వచనంలో ఆడు చక్కగా చెప్పాడు ఆయన ఆ మాట. 20వ చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అంటాడు. తర్వాత ఏమన్నాడు? ఎందుకు చెడ్డదంటే వాడి నీతి మార్గాన్ని 21 అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవట కంటే ఆ మార్గములో ఏమంటున్నాడమ్మా? ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండిటే వారికి మేలు. ఇప్పుడు మనం జయనుకు రావటం మేలా కీడమ్మా? దుర్గమ్మ అమ్మా, జయనుకి రావటం మేలా కీడా? ఏరా బాబా, దేవుడే కాదు సంఘానికి రావటం మన వల్ల మేలా కీడా? కాబట్టి మన వద్ద నేనైనా నువ్వైనా మనం బల్లను సమీపిస్తున్నాం కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ మాట చెప్తాడు. 1వ వచనంలో 9వ వచనం చూడండి. 2 పేతురు 1, 9, 10, 11 వచనాలు మనం చూస్తే 9వ వచనం ఏం చెప్తున్నాడమ్మా పేతురు గారు? ఇటివి ఎవరికి లేకపోవును అంటాడు. ఏమి లేకపోలేదు? చదువమ్మా నువ్వు మధు. ఏమి? ఏందమ్మా అర్థము? అంటే కృతజ్ఞులుగా ఉండామా అర్థం చేసుకో తల్లి. కాబట్టి మనం ఈరోజు నీ స్థితి రావడానికి చెందటానికి ఆ దేవుడే ఆయన ప్రేమే కాబట్టి ఇది అర్థం చేసుకొని మనం ముందున్న క్రైస్తవ జీవితంలో అక్కడే చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? 10, 11 చూడు తల్లి. కాబట్టి అర్థమైందమ్మా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఎప్పుడు పొందుతామమ్మా? ఏమ్మా 10వ వచనం కనుక అర్థం చేసుకొని మన కృతజ్ఞులం కనుక అయి కనుక మనం ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతామమ్మా? ఎత్తబడతాం. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏందమ్మా? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరుండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని దేవుడు చెప్పాడు. అయితే మీరు భూమి మీద ఏం కావాలి? సిద్ధపడేనుండి అన్నాడు. నేనేదైతే మీకోసం నేను చేశాను అది భూమి మీద ఆ ప్రకారం మీరు చేసి జీవించండి అని ఆయన దేవుని యొక్క కాన్సెప్ట్, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క బయలుపరుపు. ఇదే క్రైస్తవుడు చేయాల్సిన పని. అయితే దాంట్లో ఏం కావాలి? మొట్టమొదటి తలంపుగా మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎదురు చూడాలంటే ఏం కావాలమ్మా? తీతు 3వ అధ్యాయము అక్కడ 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనం ఏం చేయాలని కూడా మనకు చెప్పాడు. మన సమాజంగా కూడుకోవటం కానీ ఒకరినొకరు పురుగొలుపుకుంటా ఉన్న శేష జీవితాన్ని అరే తొందరగా అమ్మ రేపు ఎట్టుంటుందో తెలియదు, లోకపరంగా మన బిడ్డలకు ఎలా చెప్పుకుంటామో సమాజంగా మనం అలా చెప్పుకోవాలి. ఏం చేయాలి ఆ పని అంటే మనం 1 కొరింథీ 11, 26, 27 వచనాల ప్రకారంగా ఆయన మరణాన్ని మనం ప్రచురం చేసేవారికి ఉండాలి. అలా కాకుండా మన బలలో చేయేస్తే మనం ఏమవుతాము? అపరాధులం అవుతాము. ఆ విషయం మనం చూసాం. రెండో మాట ఏం చెప్పామమ్మా? కాబట్టి మనము పైన వాటినే ఉండాలి కాబట్టి ఏస్తో పునర్జన్మ పొందిన వాళ్ళం కాబట్టి భూ సంబంధమైన వాటి ఏం కాకూడదమ్మా? మనసే మనల్ని పెట్టుకోకూడదు అన్నాడు. కాబట్టి మనము ఏంది ఆ మనసు అనేది కూడా మనం చూడగలిగాం. 3వ తలంపు ఏందమ్మా? 1 పేతురు 2, 11 ప్రకారంగా మనం యాత్రికులు పరజనులం కాబట్టి మనం శరీర సంబంధం విషయంలో ఆత్మకేం కాకూడదమ్మా? కల్మషం అంటుకోకూడదు. ఆ విషయంలో మనం ఎలా ఉండామనేది చూసాం. 4వ తలంపు చూసాం తీతు 3:5. అయితే మనము ఉతక స్నానం ద్వారా ఏమయ్యామో? పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని మనకిచ్చాడు. ఆ స్వభావం మీద చూసాం. రోమా 12:2 ప్రకారముగా లోక మర్యాదలు లేకుండా
నూతనమైన మనసు, నూతనంగా మనము రూపాంతరం చెందాలని చూసాము. ఏంది ఆ రూపాంతరం చూసాము? యేసు ప్రభువులోకి మనము మార్చబడాలని చూసాం. 4వ మాట. 5వ మాట ఏం చెప్పామమ్మా? 1 కొరింథీ 6వ అధ్యాయము 15, 16, 17 వచనాల ప్రకారంగా ఈరోజు ఆయన దేహానికి అవయవాలమైన మనము లోకంతో మనం ఏం కాకూడదమ్మా? కలుసుకోకూడదు. కాబట్టి దాని విషయంలో మోషే ఏ రకంగా ధర్మశాస్త్రం రాశాడో మన విషయంలో మనం ఎలా ఉండామో మనం చూసాం. ఈరోజు నువ్వు నేను అనుభవపూర్వకంగా సత్యాన్ని ఎరిగాం, నీతి మార్గంలో ఉంటున్నాము. ఎరిగి మనం తప్పిపోయి మనం అనేకులు తప్పించి పాడు చేసే కాడికి ఆ మార్గంలోకి నువ్వు నేను రాకుండా ఉంటేనే మేలు అన్నాడు. ఎవరైనా అంటారా ఆ మాట? అంటారా? మరి ఎందుకు అన్నాడమ్మా పేతురు? ఎందుకు అన్నాడు చెప్పండి తల్లి. అక్కడ యేసుప్రభు ఏమన్నాడమ్మా? యోహాన్ ఏమన్నాడు? ఇదిగో ఏరు గొడ్డల కాడ పెట్టింది అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఆయన అన్నాడు సర్ప సంతానం అన్నాడు, అపవాది సంతానం అన్నాడు. ఫలించిన పచ్చి చెట్టు ఏమన్నాడమ్మా? నరకవేయబడింది అన్నాడు. ఇవన్నీ ఎవరు తిట్టారమ్మా? నేను కాదు తిడుతుంది, ప్రభువే తిట్టాడు. అర్థమవుతుందా? ప్రభువే హెచ్చరించాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తే అది అపోహ అవుతుంది. మనం సత్యాన్ని ఎదిరించిన వాళ్ళం అవుతాం, దేవుడికి దోషం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది నిజమా కాదనేది మనకు బహిర్గతం చేసేది ఏంటిదమ్మా? ఈ దైవ గ్రంథం అర్థం చేసుకోవాలి. ఈ 5 తలంపులు మనలో ఎవరైతే ఉంటాయో మనం సిద్ధపడి ఉన్నాం, రేపు ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతాం తల్లి? ఎత్తబడతాం. అప్పుడు ఆయన మనం అనుగ్రహించిన ఆ స్థలంలో ఆయనతో మనము సదాకాలం ఉండే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మోకరించండి.